సార్ డివిఎస్ గారు, ఇది ఏదైతే సింహాచలంలో జరిగిందో దీని తర్వాత వైసీపీ తరఫు నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటి, భక్తులు భారీగా వస్తారని తెలిసి కూడా ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా ఉంది ప్రభుత్వం. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యంగానే ఇలా జరిగిందని ఒకళ్ళంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, లక్ష్మీపార్వతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబు అయితేనే ఇలా జరుగుతుంది, ఇది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటండి ఈ ప్రమాద ఘటనపై? అంటే సింహాద్రి అప్పన్న గుడి ఇవాళ ఈ తొక్కిసలాట లేకపోతే ఈ గోడ కూలి, ఎందుకంటే ఒక 7-8 మంది చనిపోవడం, దీన్ని ముందు అసలు మానవీయ కోణంలో మాట్లాడాలి, తర్వాత రాజకీయ కోణం. ఇది అందరినీ కలిచివేసే దుర్ఘటన. ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇది ఒక వేడుక. చందనోత్సవం అంటే ఏంటి, అసలు దగ్గర ఆ రోజు నిజరూప దర్శనం. అది కూడా కేవలం 12 గంటలే. ఉదయం 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి అసలు రాత్రిపూటే వచ్చేసి అక్కడ క్యూ లైన్లో ఉంటారు. వేలాది మంది భక్తులు తరలి వస్తారు, ఉత్తరాంధ్ర మొత్తం కూడా. అంటే ఇప్పుడు ఈ చందనోత్సవం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, నిజరూప దర్శనం కోసం భక్తుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష. వచ్చారు ఈ సంవత్సరం కూడా. మొన్న ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్లో కూడా ఆ గోడ ఏది, ఆ 300 రూపాయల టికెట్ లైన్, క్యూ లైన్కి ఆనుకొని, అంటే ఇప్పుడు అక్కడ సత్యమూర్తి గారు చెప్పారు, రాత్రి భారీ వర్షం, ఆ నీళ్ళంతా అక్కడ చేరటం, ఆ గోడ కూలి వాళ్ళ మీద పడటం. ఇప్పుడు ఇదేంటి, మ్యాన్ మేడ్ డిజాస్టరా, నేచర్ మేడ్ డిజాస్టరా? దానికే కమిటీ వేసింది ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్ సెక్రటరీ ఆయన ఎవరు, సురేష్ కుమార్, ఆకే రవికృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వేశారు. ఇంజనీరింగ్ ఆయన వెంకటేశ్వరరావును కూడా పెట్టారు ఆ కమిటీలో. ఆ కమిటీ వాళ్ళు తేలుస్తుంది ఏది మ్యాన్ మేడ్ డిజాస్టరా లేకపోతే నేచర్ మేడ్ డిజాస్టరా, లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందా. ఎందుకంటే తిరుపతి స్టాంపేడ్ కుట్రకోణం అనేది అప్పట్లో మరి తెలియదు. 6 చనిపోయారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరగటం కాదు, తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది, ప్రభుత్వ స్పందనలో వైఫల్యం కనుకుంటే మనం క్రిటిసైజ్ చేయొచ్చు, వీళ్ళంతా విమర్శించవచ్చు. అంటే ఇప్పుడు మీరు కమిటీ అంటున్నారు, ఈ కమిటీ వేసిన దానికి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా కమిటీ వేశారు, ఏం తేల్చారు, ఇప్పుడు కూడా త్రిసభ్య కమిటీ అంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించినప్పుడు ఈ కమిటీలు వేసి ఉపయోగం ఏముంది అని కూడా అంటున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి వెంటనే 25 లక్షలు కాంపన్సేషన్ ప్రకటించారు. మీరు ఇంట్రోలోనే చెప్పారు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే 25 లక్షలు ప్రకటించడమే కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్ కూడా ఇస్తామన్నారు. తిరుపతిలో కూడా అదే, ఏది అక్కడ 6 చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా 25 లక్షలు ప్రకటించారు, వెంటనే ఇది ఇచ్చారు. ఇప్పుడు వీటిని ఈ వైసీపీ సానుభూతిపరుడు హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా, ఒకసారి చూసుకోమనండి. వాళ్ళ సానుభూతిపరునే సస్పెండ్ చేశారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు వచ్చినటువంటి భక్తులు గాయాల పాలైతే వాళ్ళకి అక్కడ వైద్యం అందించి మళ్ళీ వాళ్ళకి దర్శనం చేయించి ఇంటికి పంపించారు, స్వస్థలాలకి చేర్చారు ప్రభుత్వ ఖర్చులతో అన్నమాట. అంటే ఎలా ఇవాళ ప్రభుత్వం వీటి పట్ల స్పందిస్తోంది. ఇదే స్పందన గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? అంటే ప్రజలు ఆలోచించాల్సింది, చర్చిస్తోంది దానిపైన. ఏది దుర్ఘటనలు ఎవరు ఆపలేరమ్మా. కుంభమేళాలో తొక్కిసలాట ఆపగలిగారా? ఎంతమంది చనిపోయారు కుంభమేళాలో? రైలు ఢీకొని కూడా చాలా మంది. ఇప్పుడు విపత్తులు వస్తాయి, విపత్తులను ఆపటం అనేది మానవ శక్తి చాలదు. కాకపోతే ఒకటి, విపత్తుల్లో ఇవాళ ఆదుకున్న తీరు, దానిలో లోపాలుంటే విమర్శించాలి, దానిలో కనుక మంచి జరిగితే ప్రశంసించాలి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశంసించకపోతే మానే ఇటువంటి రాజకీయ విమర్శలు. ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, వచ్చిన వెంటనే ధ్వజం ఎత్తుతారు. మొన్న తిరుపతిలో మనం చూసాం. ఏది ఇప్పుడు గోడలో నాణ్యత లేకపోతే ఆ ఇంజనీరింగ్ కమిటీ చూసుకుంటుంది, ఆ కాంట్రాక్టర్ని శిక్షిస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఈ విధంగా మీరు మంటల్లో చలి కాచుకోవాలనుకోవడం దారుణం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి, చేతనైతే వాళ్ళకి సహాయం అందించండి, మీరు కూడా పార్టీ తరపున పరిహారం ప్రకటించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు నేను తలా 10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నా. దానివల్ల ఏమవుద్ది, కనెక్టివిటీ పెరుగుద్ది, ప్రజలు హర్షిస్తారు, మీ పార్టీని రిసీవ్ చేసుకుంటారు కొంతమేర. ఇప్పుడు వరుసపెట్టి మన సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఏ రోజన్నా మరి అటెండ్ అయ్యాడా? అంటే అధికారంలో ఉన్నప్పుడు పలకరింపు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శవం వచ్చిన చోటల్లా నువ్వు ప్రత్యక్షం అవుతున్నావు అనే చెడ్డ పేరు. ఇప్పుడు
47 మంది కచ్చలూరు ప్రమాదం, బోటు ప్రమాదంలో చనిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడా? పరామర్శించాడా? ఆ కుటుంబాల్లో ధైర్యం పెంచారా? ఎక్కడైనా సరే, ఇప్పుడు విశాఖలో క్రేన్ కూలి 11 మంది చనిపోయారు. ఏం చేశాడు ఈయన ప్రభుత్వం ఏం స్పందించింది? ఈయన సొంత జిల్లా అన్నమయ్య డ్యాముకు కొట్టుకుపోతే వారం రోజుల తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రమాదం జరిగితే అర్జెంటుగా వెళ్తున్నాడు. అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ఎందుకు పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నీ సొంత జిల్లాలో కదా, అది కూడా ఏంటి, డ్యాము కొట్టుకుపోవడం అంటే అక్కడ నీ వైఫల్యం, ఏది ప్రభుత్వ వైఫల్యం. కనీసం నువ్వు అప్పుడు సైరన్ వేయలేదు, వాళ్ళని అలర్ట్ చేయలేదు. అది స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ గోడ కూలిన సంఘటనలో చనిపోతే దానిలో నువ్వు మరి శవాల మీద పేలాలు ఎరుకుంటావా? దీన్ని ఎలా చూడాలా? ఇప్పుడు మీరు ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం 11 దగ్గర మరి 18 మంది చనిపోయారు. ఏంటి నువ్వు అసలు మృతుల కుటుంబాలను పరామర్శించకుండా అప్పుడు ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో యజమాని పిలిపించి, విశాఖ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ ప్రొపరేటర్ని పిలిపించి ఆ కంపెనీ ప్రతినిధులతో నువ్వు అక్కడ మంతనాలు చేశావే. మంతనాలు చేసి ఎంత కుట్ర చేశాడో తెలుసా అండి? ₹1 కోటి పరిహారం ప్రకటించాడు. ₹1 కోటి పరిహారం ప్రకటించి ఆ తర్వాత ₹1 కోటిలో 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 50 లక్షలు వాళ్ళతో ఇప్పించాడు. అంటే ₹1 కోటి ప్రభుత్వం తరఫున ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించావు? 50 లక్షలు ఎందుకు ఇచ్చావు? అసలు ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్కి ఎల్జీ పాలిమర్స్ ఇవ్వాల్సిన కాంపన్సేషన్కి సంబంధం ఉండకూడదు. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇంకో ₹1 కోటి ఇవ్వాలి. అటువంటిది వాళ్ళ డబ్బులు సేవ్ చేయటానికి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షలు ఇప్పించి వాళ్ళని సేవ్ చేసావు నువ్వు. ఇప్పుడు ఇవాళ ప్రధాని మోడీ 2 లక్షలు ప్రకటించారు కేంద్రం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షలు ప్రకటించారు. ఈ 25 లక్షలు వాళ్ళు ఇచ్చిన 2 లక్షలు మినహాయించి 23 ఇస్తారా? అంటే జరిగింది ట్రాజడీ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేం. ఆ కుటుంబానికి మీరు ధైర్యం నింపాలి, వాళ్ళలో భరోసా పెంచాలి, ఆ కుటుంబం మళ్ళీ నిలబడేలాగా ప్రభుత్వ సహాయం అందించాలి. అప్పుడు ఏది మీరు చెప్పిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఇన్ని దుర్ఘటనలు జరిగితే కనీసం ఏ దుర్ఘటనకి నువ్వు ముఖ్యమంత్రిగా అటెండ్ కాకుండా, అసలు జంగారెడ్డిగూడెంలో ఎంతమంది ఉన్నారు? నాటుసారా దాగి 46 మంది చచ్చిపోతే దానికి కారకుడైన వ్యక్తి ఆ తర్వాత ఇంకొక దళితుడి మర్డర్ కేసులో కూడా ఉంటే అతన్ని వెంటేసుకొని తిరిగాడు. ఈ రోజుకి పార్టీ నుంచి సస్పెండ్ చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి. కుటుంబాలను పరామర్శించావా? ఆ 46 మందికి నీ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసిందా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా పరిహారం అందించారా? రూయా హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారమ్మా? ఈయన ముఖ్యమంత్రిగా 26 మంది ఆక్సిజన్ అందక చనిపోతే ఎందుకని నువ్వు మరి వాళ్ళకి న్యాయం చేయలేదు? ఆ కుటుంబాలకు రూయా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తిరుపతిలో నిన్న తొక్కిసలాట్లో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఇస్తున్నారు ఎక్కడ ఈ సింహాచలం దుర్ఘటనలో. అంటే మనం ఇందాక చెప్పుకుంది అదే, ఏది విపత్తుని ఆపడం మన వల్ల కాదు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జరిగిన తర్వాత మన చేతుల్లో ఏముంది? వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళని ఊరడించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచాలి. ఆ దిశగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందన ఎలా ఉంది, దీనిపైన చర్చ పెట్టండి. విమర్శలు చేసే సమయం ఇది కాదు, సందర్భం ఇది కాదు. మీరు నిజంగా విమర్శలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ టెంపుల్ దగ్గర చేయకూడదు, లేకపోతే అక్కడ హాస్పిటల్లో చేయకూడదు. రేపు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో మాట్లాడు, అక్కడ నిలది ప్రభుత్వాన్ని. అక్కడికి వెళ్ళడు, ఇక్కడికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ శవాలు లేవు. అక్కడ కూడా శవం ఉంటే వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏంటిది? కేర్ ఆఫ్ శవం. Please subscribe to Leo News for more videos.